అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇది బెల్లం అండి, బెల్లం గడ్డలు. దీన్ని ఇట్లా పొడి చేస్తున్నాను. మేము టీలోకి బెల్లమే వేసుకుంటామండి. నేను టీ కాఫీలు తాగలేండి. మా వారికి ఒక్కళ్ళకే ఇది 2 months వచ్చిద్దండి. పొడి చేసి దీనిలో ఒక స్పూన్ వేసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, రెడీగా ఉంటుంది. ఎందుకు చూపిస్తున్నానంటే అండి, నేను చేసే ప్రతి పని, మీకు చూపించే ప్రతిదీ మీకు మోటివేషనల్గా ఉండాలని. ఇదిగోండి, బెల్లం పొడి చేసేసాను. ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, గప్పుకున్న టీ పెట్టగానే తీసి గప్పుకున్న వేయడానికి మనకి ఎంతో ఈజీగా ఉంటుంది. ఇలాంటివన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి పనులు ఎంతో ఈజీగా ఉంటాయండి. ఎప్పుడు ఏదైపోతే అది నేను వెంటనే ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను, నిలవ ఉంటాయి అనుకుంటే.
ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా అండి, సింపుల్గా అయితే కొంచెం సింపుల్గా అయిపోద్ది కదా. నా శారీస్ చూసారండి ఎలా పెట్టుకున్నాను. ఇవన్నీ నేను రెగ్యులర్గా వాడే శారీసేనండి. నాకు ఒక శారీస్ ఒకదాని మీద ఒకటి మడత పెట్టుకోవడం నాకు ఎందుకో ఇష్టం ఉండదండి. ఇట్లా ఈ ప్లాన్ నేనే వేసాను. ఇట్లా ప్లాన్ వేసి కొంచెం కార్పెంటర్ పిలిపించి ఇట్లా చేయించుకున్నాను నేను. ఇట్లా అయితే బాగుంటుంది అంటే పై షెల్ఫ్ పెట్టించుకోవచ్చు, దీని లెంత్ సరిపోక ఇట్లా కింద షెల్ఫ్లోనే ఇట్లా అరేంజ్ చేయించుకున్నాను. ఇది ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, హ్యాంగర్కి కానీ పెట్టుకుంటే ఎట్లా. ఈరోజు మేము బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నామండి. ఇవి ఉడకబెట్టినాయండి, బంగాళదుంపలు ఉడకబెట్టాను. బంగాళదుంప 2 ఉల్లిపాయలు, చిన్న 2 ఉల్లిపాయలు చాలు. పచ్చిమిరకాయలు వేయకూడదు దీనిలో కొంచెం చిన్నులపాయ కారం వేసుకొని వండుకుంటే ఇంకా మనకేమి రసము అలాంటి ఏమి అవసరం ఉండదండి, కలుపుకోవడానికి సరిపోద్ది. చిన్నులపాయ కారం వేసి బంగాళదుంప కర్రీ.
ఇదిగోండి చిన్నులపాయ కారం, ఇదిగోండి చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర, కారము, కొంచెం కల్లుప్పు, జీలకర్ర, చిన్నులపాయలు సరిపోతుంది. మిక్సీ పట్టుకొస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా కొంచెం పొయ్యకుండా ఇట్లా నలిపేసామనుకోండి, గుజ్జుగా ఉంటుంది కూర. ఇదిగోండి బంగాళదుంప, చిన్నులపాయ కారం.
ఇది కలుపుకోవడం బాగుంటుందండి, ఏమీ రసం ఏమి అవసరం లేదు, బాగుంటుంది కలుపుకోవడం అక్కడ సరిపోద్ది. చూడండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను, చూడండి ఈ పొడి చూడండి. ఈ పొడి కరివేపాకు, మునగాకు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు. ఇది ఒకసారి చెప్పాను మన వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి కూర నేను వెజ్ ఏది వండితే అది అందరూ ఒక స్పూన్ ఇట్లా వేసుకుంటానండి, వేసుకొని అట్లా కూరలో వేసుకుంటాను. ఎందుకంటే కరివేపాకు తీసి పడేస్తుంటాం కదండి, ఇట్లా అయితే అన్నీ తిన్నట్టు ఉంటుందిగా, మునగాకు తిన్నట్టు ఉంటుంది, నువ్వులు కాల్షియం కదండి, అందుకే నేను అట్లా తయారు చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మునగాకు దొరకట్లేదండి, ఎక్కడ మునగ చెట్లు ఉండలేదు, అసలు కొట్టేస్తున్నారు కదా, ఉంటల్లా. ఎక్కడో ఏ విలేజ్ వెళ్ళినప్పుడు ఇక తెచ్చుకోవడమే, మునగాకు తెచ్చుకొని దాన్ని చాలా ప్రాసెస్ ఉంటుందండి, 2-3 రోజులు పట్టుద్ది చేయాలంటే, ఆ పొడి చేయాలంటే. చేసినప్పుడు మీకు ఈసారి వీడియోలో చూపిస్తానండి. ఇట్లా వేసుకున్నాం అనుకోండి మనకి అన్నీ తిన్నట్టు ఉంటుంది కదండి, పడేయకుండా కరివేపాకు అంటే తీసి పడేయకుండా కరివేపాకు పొడి, మునగాకు అన్నీ తిన్నట్టు ఉంటుంది. కొన్ని మేము ఇలాగే వండుకుంటామండి, ఎప్పుడైనా బంగాళదుంప వండుకుంటే ఇట్లాగే వండుకుంటాం మేము, ఇట్లా గుజ్జు కూరలాగా, మరీ ఫ్రై చేయకుండా, మరీ వాటర్ పోసి వండినట్టు కాకుండా ఇట్లా వండుకుంటాం ఇప్పుడు మేము. బాగుంటుందండి ఇట్లా వండితే కర్రీ, చాలా బాగుంటుంది. కొంచెం వేగాలి. ఇవ్వండి కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచకూడదు, కారం చిన్నపై కారం మాడిన వాసన వచ్చేసింది, అట్లా కొంచెం సేపు ఉంచి కట్టేయడం బెటర్. మా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే వెజ్ కర్రీలే నాకు ఇష్టం అండి, నాన్ వెజ్ నేను అంత ఇష్టపడను అసలు, వెజ్ అంటేనే నాకు ఇష్టం. ఇలాంటి కూరలన్నా నాకులాగా మీకు ఎంతమందికి ఇట్లా వెజ్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. దీనిలో నెయ్యి కూడా వేసుకోవచ్చు సార్. బంగాళదుంపలో నెయ్యి కూడా వేసుకుంటారు, బాగుందండి. చూసారు ఫ్యాన్ పెట్టండి, నేను చెప్పాలి. బాగుంది బంగాళదుంప కర్రీ, బాగుంది. ఈరోజుకి ఇదేనండి వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.